అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. 12 కిలోమీటర్ల విస్తీర్ణం గల కొండ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ శివలింగంతో పాటు ఎల్లవేళ భూగర్భం నుంచి వచ్చే 5 దారులు భక్తులను సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. ఈ పంచదారులే ఇక్కడి క్షేత్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాముఖ్యతపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. అనకాపల్లి జిల్లా ఎలమంచిలలోని పంచదార్ల గ్రామంలో ఒకప్పుడు వర్ధమాన లింగం ఉండేదని, అది కాలక్రమేణా మరుగున పడిపోవడంతో ఒకసారి యమధర్మరాజు తన కుష్ఠవ్యాధి నివారణ కోసం ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనికి ధర్మలింగేశ్వర ఆలయం అని పేరు వచ్చిందని చెబుతుంటారు. భూగర్భం నుంచి పంచదారలు నిత్యం ప్రవహిస్తుంటాయి. తీయని రుచిని కలిగిన ఈ నీటిని సేవిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవనే నమ్మకం ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. చాళుక్యుల కాలంలో ధర్మలింగేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం ఎంతో చారిత్రక సంపద కలిగి ఉన్న దివ్య క్షేత్రం. ఫాల్గుణ మాసంలో స్వామివారికి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కార్తీక మాసం, శివరాత్రి, విజయదశమి రోజుల్లో ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కలకలలాడుతోంది. విముఖ కళ్యాణ వినాయకుడు అని అంటారు. ఇదేమో భగవద్భక్తి ప్రతాప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నది అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రతి నెల పౌర్ణిమల నుంచి చవితినాడు, సంకటహర చదివినాడేమో స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. తర్వాత ఏమో వచ్చిన భక్తుల చేత పూజా కార్యక్రమాలు, హోమాలు కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధర్మలింగేశ్వర స్వామి ఉన్నారు అక్కడ. ఆ ధర్మలింగేశ్వర స్వామి ఏంటంటే పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కొంతకాలం ఉన్నారని, వాళ్ళ టైంలో ఇక్కడేమో ఈశ్వరుని ప్రతిష్ఠ చేసి ధర్మలింగేశ్వరుడు అని చెప్పేసి పేరు పెట్టారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడేమో కింద ఇంకా శివలింగాలు ఏమో ఉన్నాయి. వాటినేమో భీముడు, నకులుడు, సహదేవుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడేమో చేసుకునేవారు, పూజ చేసేవారని. మీద మాత్రం ధర్మరాజు చేసేవాడు కాబట్టి ధర్మలింగేశ్వరుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంటుంది. 1300 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ ధర్మలింగేశ్వర దేవాలయం అనకాపల్లి జిల్లా దారపాలెంలోని పంచదార్ల గ్రామంలో వెలసింది. ప్రకృతి అందాలతో కనువిందు చేసే అతిపెద్ద భారీ పర్వతం నడుమ ఈ దేవాలయం చుట్టూ రాతితో నిర్మించబడి ఉంటుంది. దేవాలయం ముందర భాగంలో భూగర్భం నుంచి 5 ధారలు నిత్యం ప్రవహిస్తూ ఉంటాయి. వీటిని సల్ఫర్ వాటర్ అని కూడా పిలుస్తుంటారు. ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం కలదండి. ఇది ఎప్పుడుదో పురాతనమైన గుడి అండి. 1300 సంవత్సరాల క్రితమే ఈ దేవాలయం నిర్మించారని పెద్దలు చెప్పుకుంటుండగా నేను విన్నానండి. అయితే ఇది ధర్మరాజు పంచపాండవులు వనవాసానికి వచ్చినప్పుడు అజ్ఞాతవాసంలో ఇక్కడ తలదాచుకోవడానికి వచ్చారటండి. ఆ టైంలో ఈ గుడిని ధర్మరాజు గారు ఇక్కడ ప్రతిష్ఠించి వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు పూజలు జరిపించారండి. అందుకని ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామి, ఉమా సహిత ధర్మలింగేశ్వర స్వామి అని పేరుగాంచిన స్వామి అండి. అలాగే పంచదారులు ఉంటాయండి. పంచపాండవులకి పంచదారులని కిందని ఎప్పుడు నిరంతరము నీరు అలా పారుతూనే ఉంటుందండి. ఈ గుడి తాలూకు విశిష్టత ఆ పంచదారుల ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం అని కలదండి. పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ స్థలానికి వచ్చారని, అప్పుడు ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు సెలవిస్తున్నాయి. వాళ్ళు ఉన్నంతకాలం పూజలు జరిపించారని, అందుకని ఉమా సహిత ధర్మలింగేశ్వర స్వామిగా పేరుగాంచిందని చెబుతుంటారు. ఇక్కడ పంచదారుల బాగా ఫేవర్స్, అందరూ దేవుడి మహిమ బాగుందంటే ఇక్కడికి చూడడానికి వచ్చామండి. ఆ దేవుడి దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. ఈ గుడి ఫేమస్ అనగానే అందరం పిక్నిక్ లాగా అందరం చూడడానికి కోసం వచ్చాం. అంతే అంతే. పంచదారులు అంటే ఫేమస్ అనేసి చెప్పారు, అందుకనేసి చూద్దామనేసి వచ్చాము. ఎంతో విశిష్టత కలిగిన ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయానికి వివిధ ప్రదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇక్కడ ప్రవహించే పంచధారల్లో స్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి భోగభాగ్యాలు వర్ధిల్లుతాయని భక్తులు నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.